క్రికెట్ చూస్తారా మీరు? క్రికెట్ చూడరు. చూడరు. విరాట్ కోహ్లీ తెలుసా? విరాట్ కోహ్లీ ఎవరు? అనుష్క శర్మ మొగుడే కదా. విరాట్ కోహ్లీ కాదు, ఆ, విరాట్ కోహ్లీ. తెలియదు ఒకసారి నాకు. చెప్పు మరి. విరాట్ కోహ్లీ ఓకే, అవును, ఆయన తెలుసా? ఆయన తెలుసు, నచ్చాడా? చూసుంటా పేపర్లో అప్పుడప్పుడు అంతే. ఓహో, ఆయన గేమ్ బాగా ఆడతారు, చాలా మంది లేడీస్. ఏమో క్రికెట్ ఒకటి గేమ్ బాగా ఆడతాడు, ఇంకా వేరే గేమ్లు ఆడతాడు నేను చూడలేదు కదా. ఆయన క్రికెట్ ఒకటే ఆడతాడు. అవునా, తెలీదు. తెలీదు. ఒకవేళ క్రికెటరే వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఎవరైనా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు? క్రికెట్ బాగా ఆడతాడు కాబట్టి గేమ్స్ కూడా బాగా ఆడతాడు. ఓకే, క్రికెట్ గేమే కదా. అవును గేమే. నువ్వే ఉద్దేశంతో అన్నావు. ఓకే, క్రికెట్ ఆడితే ఓకే. మన మోడీ గారు తెలుసా? తెలుసు. మోడీ గారు కూడా సింగిల్ గానే ఉన్నారు. ఆయన యాక్చువల్లీ నాకు కాల్ చేశాడు, నేను కాల్ లిఫ్ట్ చేయలేదు మొన్న. మోడీ గారా? డబ్బులు కట్టమన్న ట్యాక్స్? లేదు, ఆయన నాకు ఇస్తా అన్నాడు. ఏంటి, గ్యాస్ బండా? ఫ్రీగా. ఫ్రీగా? నీ దేశం మొత్తం గ్యాస్ లేక బాధపడుతుంటే నేను ఒక్కదానికి ఫ్రీగా ఇస్తాను. గ్యాస్ బండి ఫ్రీగా ఇస్తా అన్నాడు. గ్యాస్ లేదని మొన్న ఫోన్ చేసినా, మాట్లాడాడు. సరే ఒక 5 days లో చూస్తా అన్నాడు. మనకు కాల్ చేసినాడు. ఆల్రెడీ నేను తీసుకున్నా, ఇంకెందుకు వాడి ఫోన్ నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి. ఒకవేళ నరేంద్ర మోడీ గారు మీ ఎదుర్కొంటే మీరు ఏం అడుగుతారు? ఆయన ఏం అడుగుతా, నాకు ఒక బంగళా కట్టి ఇవ్వమంట. ఇంకా అంతే. ఓకే, హైదరాబాద్ లో ఇల్లు ఉంటే చాలు, అందుకే ఇల్లు కట్టి. ఓకే, మోడీ గారిని హైదరాబాద్ లో ఇల్లు అడుగుతారు. విజయ్ దేవరకొండ గారి మీ ఎదుర్కొంటే మీరు ఏం అడుగుతారు? ఒక కారు కొనివ్వమంట. ఇంకా అంతే. ఒక్కొక్కరి దగ్గర ఒకటి తీసుకుంటే, ఎవరు వచ్చి అడిగితే వాళ్ళు. మరి నీ దగ్గర అలా తీసుకుంటే? నా దగ్గర నేను ఎందుకు ఇస్తా, ₹1 ఇచ్చి పంపిస్తా. ₹1 ఇచ్చి పంపిస్తావు? నా రూపాయి ఉంటే మంచిది కదా వాళ్ళ దగ్గర, అందుకే ₹1 ఇచ్చి పంపిస్తా. ఓకే, నిజంగా ట్రాన్స్జెండర్ శాపనార్థాలు పెడితే నిజమవుతాయంట, నిజమేనా అవి? అవుతాయా? ఎప్పుడైనా నువ్వు అనడం వాళ్ళకి జరగడం జరిగిందా? లేదు. లేదు. మొన్న ఒకటే నేను అనుకోకుండా వాడు బండి స్టార్ట్ అవ్వట్లేదు, నీ బండి స్టార్ట్ అవుతుంది పో, ₹50 ఇవ్వను. ₹50 ఇచ్చిండు, బండి స్టార్ట్ అయ్యింది. ఓహో, ఎవరైనా బండ్లు అయిపోతే శాన్విక్ కాల్ చేయండి, వచ్చి బండి స్టార్ట్ చేస్తుంది. మెసేజ్ చేసినా ఓకే, మెసేజ్ చేసినా ఓకే. ఓకే, నువ్వు ఎక్కువగా ఎట్లాంటి మూవీస్ ఇష్టపడతావు? నేనా, లవ్ స్టోరీ లాంటి మూవీస్. లవ్ స్టోరీ, ఓకే. అంటే ఏముండాలి? లవ్ స్టోరీలో లవ్ ఉండాలి, ఎమోషనల్ ఉండాలి, బ్రేకప్ అయిపోయి మళ్ళీ కలుస్తారు చూసా, అట్లా ఉండాలి. ఓహో, కలవడానికి మళ్ళీ బ్రేకప్ అవడం ఎందుకు? బ్రేకప్ అయితేనే కదా మళ్ళీ కలుద్దాం అనుకుంటారు. ఓహో, అబ్బాయిలలో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి? నచ్చే క్వాలిటీ బుద్ధుల్లో నచ్చే క్వాలిటీ అంటే మంచిగా కేరింగ్ చేయాలి. అంటే మన దగ్గర పైసలు ఉంటేనే అంటే హ్యాపీనెస్ లో కాకుండా బాధలో కూడా తోడుండాలి. సో నీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఎంతమంది? అందులో ఎవరు ఉండరు, అందరూ హ్యాపీనెస్ లోనే ఉంటారు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేసుకుంటున్నారు, నేను పెళ్లి చేసుకొని లైఫ్ ఇమ్మని. నువ్వు రెడీగా ఉన్నావా? నీకు ఎవరైనా పెళ్లి చేసుకొని లైఫ్ ఇస్తే నీకు ఓకేనా? ఓకే. ఓకే, మంచి అందంగా ఉండాలి. ఉప్పల్ బాలు లాంటి అయితే వద్దు, ఎందుకు బూడిది రాసుకుంటే ఏమొస్తుంది చెప్పు. ఒకవేళ యువశేఖర్ కొడంగల్ అయితే? వాడు అస్సలు వద్దు. చింటూ మోడల్ వద్దా? వాళ్ళకంటే ఎక్కువ ఫేమస్ నేను, వాళ్ళని ఎందుకు చేస్తా చెప్పు. ఓహో, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు చేసుకుంటారా? పెద్ద పెద్ద హీరోలు, విజయ్ దేవరకొండ. ఆయన పెళ్ళైందండి, మర్చిపోలేదు. పెళ్ళైనా పర్లేదు, 2 పెళ్ళంగా ఉంచుకుంటే చాలు. విజయ్ దేవరకొండ గారికి పెళ్ళైనప్పుడు మీరు బాధపడ్డారా? ఎందుకు బాధపడను చెప్పు, లవ్ చేసా కదా 5 years అయింది. ఓహో, 5 years నుంచి లవ్ లో ఉన్నారు, రిలేషన్ లో. మీరు ఎందుకు ప్రపంచానికి ఆ లవ్ తెలియలేదు అంటే బయట ప్రపంచానికి చెప్పలేదు. ఓహో, మీరు ప్రైవేట్ గా ఉంచుకున్నారు? అవును, విజయ్ దేవరకొండ ప్రైవేట్ గా ఉంచుకుందాం, తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్తే ప్రైవేట్ గా ఉంచుకున్నాం. సో ఈ రిలేషన్ ని దాచారు. బిగ్ బాస్ కి వెళ్తారా ఈ సీజన్? వెళ్దాం అనుకుంటున్నా కానీ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఓకే, ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తే లవ్ ట్రాక్ వేస్తారా? లవ్ ట్రాక్ వేస్తా. ఎవరితో? మంచిగా ఉన్న వాళ్ళు, అందమైన మంచిగా నాగార్జున గారే ఉన్నారు అక్కడ, ఆయనతో కూడా వేస్తా ఫస్ట్ లో. అంటే ఆయన హోస్ట్ కదా, వెళ్ళేటప్పుడు వేస్తా, వచ్చి మళ్ళీ ఎప్పుడైతే వస్తానో అప్పుడు మళ్ళీ, అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయనకి. బిగ్ బాస్ లో ఎవరు అందంగా ఉంటే ప్రిన్స్ ఎవరు లెక్క, కళ్యాణ్ పడాలా. ఓకే, కళ్యాణ్ పడాలా గురించి చెప్పు. బాగుంటాడు కళ్యాణ్ పడాలా. ఓకే, బిగ్ బాస్ చూసా, మంచిగా ఉంటాడు, బాగుంటాడు. డిమోన్ కూడా బాగుంటాడు, కానీ డిమోన్ మీద అంతగా లేదు నాకు. నీకు ఇప్పుడు కళ్యాణ్ మీద ఉంది? అవును. బ్యాడ్ సీయింగ్ లేదు, మరి గుడ్ సీయింగ్.
ఒకవేళ కళ్యాణే వచ్చి నీకు లైఫ్ ఇస్తానంటే చేసుకుంటా అంతమన్నా. చేసుకోడు, లైఫ్ ఇస్తా అంటాడు. లైఫ్ ఇస్తానంటే ఇవ్వంట. ఇవ్వు అంటావు. ఒకవేళ కళ్యాణ్ కెమెరా అనుకో, మన బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల గారు కెమెరా అనుకొని ఎలా మాట్లాడతావు ఆయన ఎదురుగా ఉంటే? ఆయన్ని చూస్తేనే నాకు మాట్లాడరా, ఇంకా ఎట్లా మాట్లాడతా చెప్పు. అందుకే కెమెరాని చూడు, కెమెరా అనుకుని ఆయనే కదా కెమెరా. ఇంకా సరే ఆయన అనుకుని ఫీల్ అయ్యి మాట్లాడు, ఆయన ఎదురుగా ఉంటే ఎలా మాట్లాడతావు? ఇప్పటికే 2-3 మాట్లాడు, ఆయనతో మళ్ళీ ఎలా మాట్లాడతా చెప్పు. నీకు విశాల హృదయం కదా నీది. నాది విశాలమైన హృదయమైన, కొంతమందిని చూడంగానే మాటలు రావు నాకు. ఓహో, కళ్యాణ్ చూస్తే మాటలు రావు. ఓన్లీ కళ్ళ సైకిల్. కళ్ళతో సైకిలా? ఓకే, కళ్ళతో సైకిల్ ఎలా చేస్తావు ఒక అబ్బాయికి నువ్వు? అంతే అంటావా? అంటే పక్కకు రమ్మనా? అవును, మాట్లాడతా పక్కకు రామని. ఓహో, ఏది మళ్ళీ ఒకసారి? ఓహో, పక్కకి వెళ్ళంటే అటు నుంచి అటు వెళ్ళంటే? అటు నుండి ఇటు వెళ్ళంటే ఇట్లా అంట. ఓ 100 కావాలంటే? 100 కావాలంటే అడుగుతా, ఒక 100 ఇవ్వచ్చు కదా. ఓకే, డైలీ ఎంత సంపాదిస్తావు? డైలీ ఒక 1000 రూపీస్. అంటే మంత్లీ 30 days 30,000 మంత్లీ చేసుకోండి ఆ బాబు చక్కగా. ఎందుకు మంచి లైఫ్, మంచి కెరియర్ సంపాదిస్తుంది. రోజు రావు, అప్పుడప్పుడు వాళ్ళు నన్ను చేసుకునేవాడే ఇవ్వాలి నాకు. నేను ఎందుకు ఇస్తా? డైలీ సంపాదన నా ఖర్చులకే సరిపో. ఓహో, నీ బ్యూటీ పార్లర్కి వెళ్తావంట, నిజమేనా? అవును. ఏం చేయించుకుంటావు? ఐబ్రోస్, ఓన్లీ ఐబ్రోస్ అంతే. ఓకే, ఇంకా పెడిక్యూర్, మానిక్యూర్, ఫేషియల్? అసలే ఒరిజినల్ బ్యూటీ అవన్నీ చేయించుకుంటాను చెప్పు నేను. ఓహో, నీకు చిన్నప్పుడు ఏమైనా మెట్ల మీద నుంచి జారి పడ్డం? మా అమ్మ గోడ పై నుండి దోసేసింది. అవునా? అది తలకి దెబ్బ తగిలి తలకలేదు, కాళ్ళకి తగిలింది. ఓహో, నువ్వు మానసికంగా ఒత్తిడికి గురయ్యావని అర్థమవుతుంది. ఓకే, సో నీకైతే ఒక అందమైన అబ్బాయి అలాగైతే నచ్చుతారు. సో నువ్వు అమ్మాయిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాక ఫస్ట్ నిన్ను అద్దంలో నువ్వు చూసుకోగానే నీకేమనిపించింది? అందరికంటే నేనే చాలా అందంగా ఉన్నాను అనిపించింది నాకు. నేను మంచిగా ఉన్నాను అనిపించింది. మంచిగా ఉన్నావు అనిపించింది. ఓకే, పెద్ద మూవీ చూసావా? చూసా. జాన్వీ కపూర్ ఓకేనా? అలాంటి కాస్ట్యూమ్ నీకు ఓకేనా? నీకు ఇస్తే ఓకే. పెద్ద మూవీస్ లో హీరోయిన్ గా వచ్చి ఎక్స్పోజింగ్ చేయాలి. చేస్తా, ఆఫ్ కోర్స్, మూవీయే కదా. మూవీ ఫ్లాప్, సినిమా పేరే ఫ్లాప్. ఫ్లాప్ అయినా హిట్ చేస్తాలే నేను చేసి. సినిమా పేరే ఫ్లాప్, నువ్వు దాన్ని హిట్ చేస్తావా? అవును. ఓకే, సో నువ్వు షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు గానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు షాపింగ్ ఎక్కడ చేస్తావు? మెన్స్ వేరా, ఉమెన్స్ వేరా, ఎట్లా ఎటు వెళ్తావు? ఉమెన్స్ వేరే చేస్తా, మెన్స్ వేర్ ఎందుకు చేస్తా? అంటే బాటమ్స్ ఏమైనా అట్లా? లేదు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.